మరోవైపు శ్రీనివాస్ కూచిపట్ల ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. కడసారిగా అతనిని చూసేందుకు బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు. 11:30 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు ఆ కొడుకును చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమెరికా వెళ్ళాడు, తను ఉద్యోగంలో స్థిరపడ్డాడు, అమెరికాకు ఎంతో చేయాలనుకున్నాడు, అక్కడ కొన్నేళ్ల పాటు నివసించాడు, ఎప్పుడూ కూడా చాలా చురుకుగా ఉండేవాడు, ఉద్యోగ బాధ్యతలు కూడా చాలా సక్రమంగా నిర్వర్తించేవాడని ఒక పేరుంది. మా ఫ్యామిలీలో ఇంత బాగా చదువుకున్న వ్యక్తి కేవలం శ్రీనివాస్ మాత్రమే అని చాలా గర్వపడ్డాము. కానీ తాము పెట్టుకున్న కలలన్నీ కూడా ఇప్పుడు కలలైపోయాయి. మనిషే లేకుండా పోయాడు. అమెరికా వెళ్ళిన తర్వాత కనీసం అంటే ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు, అప్పుడప్పుడు చూడటం మాత్రమే జరిగేది. కానీ ఈసారి కనీసం ఎప్పుడూ కూడా చూడలేనటువంటి దూరాలకు వెళ్ళిపోయాడు అంటూ ఆ పేరెంట్స్ కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. శ్రీనివాస్ కూచిపట్లను మేము కోల్పోయాం. కనీసం మిగిలిన తెలుగు వాళ్ళైనా, మిగిలిన భారతీయులైనా అక్కడ క్షేమంగా ఉండాలి, ఈ మేరకు అక్కడ చర్యలు తీసుకోవాలని వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతూ వేడుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడటం జరిగింది. కూచిపట్ల శ్రీనివాస్ చాలా బాగా చదివేవాడు, ఉన్నతంగా ఎదగాలనుకున్నాడు, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు, అమెరికాలో ఉంటున్నాడు, కొన్నేళ్ల పాటు అక్కడే నివసిస్తూ ఉన్నాడు, ఉద్యోగ బాధ్యతలు కూడా చాలా సక్రమంగా నిర్వహిస్తాడనే పేరు కూడా ఆఫీస్లో ఉంది. అతని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడేవాళ్ళు, సహచరులు కానీ స్నేహితులు కానీ. అక్కడ అమెరికాలో తనతో పాటు ఉంటున్న చాలామంది కూడా శ్రీనివాస్ కూచిపట్ల లేడు అనేటువంటి వార్తని ఎవరూ కూడా నమ్మలేకపోతున్నారు. శ్రీనివాస్ కూచిపట్ల నిన్న అర్ధరాత్రి ఇంటికి రావడం జరిగింది ఆయన మృతదేహం. తల్లిదండ్రులు 2 రోజుల పాటు ఎంతో ఎదురు చూస్తున్నారు. కడసారి తన కొడుకును చూసుకున్న తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ విధంగా చూసేందుకైనా తాను అమెరికాకు పంపించాను, అమెరికాలో ఉద్యోగం చేయాలి, ఎన్నో సాధించాలని కలలు కన్న కొడుకును ఇలా నిర్జీవంగా చూడాల్సి రావటం చాలా బాధగా ఉందని ఆమె వాపోయారు, కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాస్ కూచిపట్లను చివరిసారిగా చూసేందుకు గాను బంధువులు, స్నేహితులు, ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి రావటం జరిగింది. 11:30 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. హైదరాబాద్ బౌరంపేటలో శ్రీనివాస్ కూచిపట్ల నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ పేరెంట్స్, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికా కాన్సస్లో జరిగిన జాత్యహంకార దాడిలో శ్రీనివాస్ కూచిపట్ల ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాస్ అంత్యక్రియలు ఈ ఉదయం 11:30 గంటలకు జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో జరుగుతాయి. శ్రీనివాస్ కూచిపట్ల ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు అతను చదువుకున్న స్కూల్ లాలాపేట్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో కూడా అబ్బాయి చాలా చురుకుగా ఉండేవాడు, బాగా చదువుకునేవాడు, ఎన్నో కలలు కనేవాడు అంటూ అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ కూడా చాలా బాధపడుతున్నారు. లాలాపేట్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చదువుకున్నాడు శ్రీనివాస్ కూచిపట్ల. తర్వాత మొయినాబాద్లో విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాడు. అతని స్నేహితులు అంటే అక్కడికి చదువుకున్న సమయంలో ఎలా ఉండేవాడు అనేది అప్పటి స్నేహితులను అడిగితే చాలా చురుకుగా ఉండేవాడు, సేవాభావం ఉండేది, అమెరికాకు వెళ్లాలనే కలలు కనేవాడని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతోంది. ఈ 3 ప్రాంతాల్లో మా ప్రతినిధులు ఉన్నారు. శ్రీనివాస్ కూచిపట్ల ఇంటి దగ్గర మా ప్రతినిధి దేవి ఉన్నారు, అలాగే మొయినాబాద్ విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్లో మా ప్రతినిధి చైతన్య ఉన్నారు. ముందుగా దేవి దగ్గరికి వెళదాం. దేవి, ఎలా ఉంది అక్కడ? పేరెంట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పెడుతున్నారు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. మరి అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి, అక్కడ ఉన్నటువంటి వివరాలు? రైట్ కృప, మనం మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం మెల్లమెల్లగా బంధువుల రాక పెరిగింది. కడసారి చూసుకోవడానికి ఇక్కడ చాలామంది తరలి వస్తున్నారు. కానీ ఇదే ఒక మనం ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికే ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం వైపు నుంచి కదలికి రావాలని ప్రయత్నిస్తున్నాం. ఒకసారి మనం చూడొచ్చు, శ్రీనివాస్ కూచిపట్ల మృతదేహాన్ని కాసేపట్లో ఇక్కడ బయటికి తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు, తమ పేరెంట్స్ అందరూ కూడా మొత్తం మీద శ్రీనివాస్ కూచిపట్ల చూసి ఇంకా తను శాశ్వతంగా నిద్రపోతున్న అచ్చం ఆ శ్రీనివాస్ కూచిపట్లను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తను ఒక ప్రపంచానికి ఒక సవాల్ విసిరాడు. ఇప్పటితో కనీసం నా తానుతో అయినా సరే ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఆపగలరా అనే ఒక ప్రశ్ననైతే సంధించాడు. ప్రభుత్వం వైపు నుంచి కదలిక వచ్చింది, కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి కుటుంబ సభ్యులు కేవలం ఇంకా అంత్యక్రియలు అయిన తర్వాత ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అనుకుంటున్నారండి, లేకపోతే దీన్ని ముందుకు తీసుకువెళ్ళి
మళ్ళీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోండి అని ప్రభుత్వాన్ని ఏమైనా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు వేణు గారు? అంటే మీరు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళామని అనుకుంటున్నారు మీరు? అంటే అంటే ఎలాగా అనుకుంటున్నారు మీరు? అంటే దీని ఏమన్నా ఏదైనా హెజిటేషన్ లాగా అంటున్నారా? ఎడ్యుకేషన్ అనేది మీ వైపు నుంచి వస్తుందా, లేకపోతే మీడియా ద్వారా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్? మేము వెరీ క్లియర్గా చెప్పామండి. మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం, ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, మన ప్రభుత్వం ఇది అంతా ఈజీ కాదు. అండ్ బీయింగ్ ఏ ఐటీ ప్రొఫెషనల్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్, ఐ నో లాట్ ఆఫ్ ఫార్మాలిటీస్ విల్ బి దేర్ బిట్వీన్ ద గవర్నమెంట్స్. సో అంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే మేము మన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు, మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అలాగే కేటీఆర్ గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. మన సెనేటర్స్ వస్తున్నారంటే ఇక్కడికి, అక్కడ కూడా మేము డెలిగేషన్ ఇస్తున్నాము. ఎస్పెషల్లీ సెనేటర్స్ ఇక్కడికి వస్తున్నారా అని చెప్పారు. ఐ డోంట్ నో గ్రూప్ ఆఫ్ సెనేటర్స్ ఆర్ కమింగ్ హియర్. సో ఆయన ఏమన్నారంటే అప్పుడు వచ్చినప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా మన ఎందుకంటే ఎక్కువగా తెలుగు పీపుల్ కాబట్టి వాళ్ళకి మన రిప్రజెంటేషన్ స్ట్రాంగ్గా ఇస్తామని చెప్పారండి. అవసరమైతే మిమ్మల్ని కూడా పిలుస్తాము, మీరు కూడా రిప్రజెంటేషన్ ఇద్దరు కానీ అని చెప్పారండి. యుఎస్లో ఎలాంటి అక్కడ మార్పులు జరుగుతున్నాయి, అటువైపు నుంచి మీకు వస్తున్న సమాచారం ఏంటి? మార్పులు అంటూ ఏం లేదండి. అంటే అందరూ అంటే ఇది ఒక వైరల్ లాగా అయిపోయింది కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని చెప్పేసి మన కమ్యూనిటీలే అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ చేస్తున్నారు. అలా జరుగుతుందండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం మరింత జాగ్రత్తగా ఉండడం బెటరు, ఎందుకంటే కొంచెం ఈ సిచ్యువేషన్ అంతా సద్దు మనగేంత వరకు అని చెప్పేసి అనుకుంటున్నారండి. 9:30 ఇక్కడకు బయటికి తీసుకొస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం 2 గంటల సమయం పడుతుంది. 9:30 కాదు, నేను చెప్పింది 10 గంటలకు మేము రిచువల్ స్టార్ట్ చేస్తాము, పూజా కార్యక్రమాలు. 11 గంటలకు వరకు 1 అవర్ ఉంటుంది. ఆ తర్వాత మేము ప్రొసెషన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాము అని అనుకుంటున్నామండి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి 2 గంటల సమయం పట్టేది. అది అంటే మేము అదే రింగ్ రోడ్ తీసుకుందాం అనుకుంటున్నాం. దాంతో కొంచెం ఫాస్ట్గా అయింది, ఎందుకంటే చాలా దూరం కాబట్టి ప్రొసెషన్ ఓన్లీ ఇక్కడ రింగ్ రోడ్ వరకు తీసుకొని అక్కడ నుంచి మేము రింగ్ రోడ్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఈ కాలనీ వరకు తీసేసుకొని ఆ తర్వాత రింగ్ రోడ్ ఎక్కేసి అలా డైరెక్ట్గా గచ్చిబౌలి దగ్గరికి వెళ్ళి అటు నుంచి వెళ్దామని అనుకుంటున్నాం అండి. మీరు ఏం మాట్లాడారని అంటే తనని అంటే ఇలా ఊహించని ఘటన, కానీ మీరు చివరిసారి తనతో మాట్లాడిన సంభాషణ మీకు గుర్తుందా? ఏం మాట్లాడారు? ఆయన యాక్చువల్ అంటే ఇప్పుడు ఏం మాట్లాడారు అంటే ఆల్మోస్ట్ డైలీ కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళు, డైలీ ఫేస్ టైం చేస్తారు, ఫేస్ టైం చేస్తారు. ఫేస్ టైం, ఇట్ ఈస్ నాట్ ఫోన్, ఫేస్ టైం చేస్తారు డైరెక్ట్గా. మా పిల్లలతో ఆయనకు చాలా చాలా అంటే చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఎవ్రీడే ఆల్మోస్ట్ దే టాక్, మై సన్ అండ్ మా నెఫ్యూస్ అండ్ ఆల్ దట్. సో వాళ్ళు ఫేస్ టైం చేసి మామూలుగా ఇప్పుడు అంతా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు అంటే ఏ కాలేజ్ చదువుకోవాలి, గేమ్స్ వస్తే గేమ్స్ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. ఆయన చాలా ఈజ్ అ గేమ్ లవర్. ఐ మీన్ ఈ స్పోర్ట్స్ బార్ ఇది జరిగింది కూడా స్పోర్ట్స్ బార్లోనే. ఆయన గేమ్ చూడడానికి వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్గా జరిగింది. ఏది బాగా ఇష్టపడతారండి ఆయనకు? బాగా ఇష్టమైనవి ఏంటి? ఏది ఎక్కువ గుర్తు చేసుకుంటారు? ఇష్టమైనవి అంటే పర్సనల్ అంటే ఇంకా మా మరదలు చెప్పాలి, కానీ ఆయనకు జనరల్గా ఇష్టమైనవి అంటే బాగా స్పోర్ట్స్ అండ్ చాలా అంబిషియస్, అంటే చాలా సాధించాలి, కష్టపడాలి, ఏదో సాధించాలి అనేది బాగా కసి ఉంటాడు అన్నమాట. అంటే వృత్తిరీత్యా ఏంటంటే అంటే ఏరోనాటికల్ ఏవియేషన్ ఇంజనీర్, ఆయన సపోర్ట్ ఇంజనీర్, ఏవియేషన్ ఇంజనీర్. అండ్ మీకు గార్మిన్ అనే కంపెనీ చాలా ఫేమస్ అనమాట అది ఏవియేషన్లో. సో వాళ్ళకి ఆయన ఇప్పుడు 4 ప్రాజెక్ట్ చేస్తున్నారు మేనేజర్గా. మనం కాసేపట్లో ఇక్కడికి తీసుకురాబోతున్నారు, కానీ ఎన్నో ప్రశ్నలు అయితే ఉన్నాయి, వాటికి సమాధానాలు వెతకాలి. సెనేటర్స్ కూడా ఇక్కడ వస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ సెనేటర్స్ వస్తే వాళ్ళు ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంటుంది, ప్రత్యక్షంగా వాళ్ళ వైపు నుంచి ఒక అష్యూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ దేవి, మనం ఇక విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మా ప్రతినిధి చైతన్య లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చైతన్య, అంటే అగ్రరాజ్యంలో తెలుగు వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ప్రస్తుతం మనం విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాము. ఇదే కాలేజ్లో శ్రీనివాస్ కూచిపట్ల ఇంజనీరింగ్ చేశాడు. 2006 పాస్ అవుట్. 2006లో ఎలక్ట్రానిక్స్ చేశాడు. ఇక్కడ పాత స్టాఫ్ని అడిగినప్పుడు, అంటే 2006లో ఇక్కడ పనిచేసిన స్టాఫ్ని అడిగినప్పుడు వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, చాలా యాక్టివ్గా ఉండేవాడు శ్రీనివాస్ కూచిపట్ల, చాలా అంబిషియస్గా ఉండేవాడు, ఏదో సాధించాలి. అలాగే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం శ్రీనివాస్ కూచిపట్లకి, ఆ రకంగా ఉండేవాడు. ఏవియేషన్ ఇంజనీరింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు. గేమ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఆడేవాడు, అలాగే గేమ్స్ చూసేవాడు, చాలా అంబిషియస్గా ఉండేవాడు. జీవితంలో ఏదైనా సాధించాలనే ఆశపడుతూ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని చెప్తూ ఉన్నారు పాత స్టాఫ్ అంతా కూడాను. అయితే మరి కాసేపట్లోనే ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా గ్యాదర్ కాబోతూ ఉన్నారు.
శ్రీనివాస్ కూచిభట్లకి నివాళులు అర్పించడానికి స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ గ్రౌండ్లో గ్యాదర్ అవుతూ ఉన్నారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? శ్రీనివాస్ కూచిభట్ల 1 వీక్ బ్యాక్ తెలిసింది సార్ ఈ విషయం. మేము చాలా బాధపడుతున్నాము. ఆయన ఇలా ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్స్ తెలుపుతున్నాం. అండ్ ఇంకా మాస్టర్స్ చేయడానికి బయటికి వెళ్ళిన స్టూడెంట్స్కి ప్రొటెక్షన్ కల్పించాలి సార్. ఇలా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది వెళ్తూ ఉంటారు కదా ఎవ్రీ ఇయర్, వాళ్ళ గురించి మీరేమంటారు? సార్ వెళ్తున్నారు కరెక్టే, కానీ అక్కడ మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఇలా గురవడానికి చాలా బాధాకరం సార్. కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలి. అక్కడ గవర్నమెంట్స్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ దీనిపైన ఇనిషియేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి ఏదైనా. ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. రెగ్యులర్గా ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి. దాని గురించి మీరేమంటారు? సార్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన మొన్న కానీ 3 lakhs మెంబర్స్ని రిటర్న్ పంపించడం జరిగింది. దీనివల్ల అక్కడ ప్రజలకి ఏంటంటే ప్రోత్సాహం కలుగుతుంది వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడానికి. సో వాట్ వీఆర్ అగెనెస్ట్ దిస్. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏదైనా ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడానికి ఏదైనా మద్దతు చేయాలి. శ్రీనివాస్ కూచిభట్ల ఇదే కాలేజీలో చదువుకున్నాడని ఎప్పుడు తెలిసింది మీకంటే? అదే రోజు తెలిసింది? యా సార్, ఆయనకి ఇన్సిడెంట్ అయిన రోజు న్యూస్లో చూస్తున్నప్పుడు తెలిసింది సార్. ఈజ్ ఫ్రమ్ విద్యాజ్యోతి కాలేజ్ అని 2006 బ్యాచ్, ఈ ట్రిపుల్ బ్రాంచ్కి చెందినవాడని సార్. సో ఫైనల్గా ఏం చెప్తారు? అంటే వాళ్ళ ఫ్యామిలీ కండోలెన్స్ తెలుపుతున్నాం సార్. మొత్తం విద్యార్థులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ ఒక కార్యక్రమం కూడా జరగబోతుంది. శ్రీనివాస్ కూచిభట్లకి నివాళులు అర్పించే కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది. ముఖ్యంగా అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నారు, ఎన్నో ఆశలతో. శ్రీనివాస్ కూచిభట్ల కూడా అలాగే డాలర్ డ్రీమ్స్తో అమెరికా వెళ్ళాలనేది అతని ఆశయం. అమెరికాకు వెళ్ళి అక్కడ ఎంఎస్ పూర్తి చేశాడు. ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత మంచి ఉద్యోగంలో చేరాడు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టమైన సబ్జెక్టు. అలాంటి సబ్జెక్టులో ఉన్నత స్థాయికి వెళ్ళి గార్మిన్ అనే ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగం సాధించి అక్కడ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి సందర్భంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో, జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రతిరోజు విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ మాట్లాడడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి తెలుగు వాళ్ళ మీద, ఇండియన్స్ మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ ఘటనని ఆపాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. అక్కడ ఉన్న ఎంతోమంది అమెరికన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి అక్కడ ట్రంప్ మీద, అక్కడ గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ ఉంటున్న తెలుగు వాళ్ళకి కావచ్చు, లేదంటే ఇండియన్స్ అందరికీ కూడా రక్షణ కల్పించాలి. అదే ప్రధాన ఎజెండాగా గవర్నమెంట్ ప్రెషర్ పెంచాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ విద్యార్థులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. 2006లో పాస్ అవుట్ అయ్యాడు ఇక్కడ నుంచి. ఇదే కాలేజ్లో కూచిభట్ల చదువుకున్నాడు అని తెలిసిన అప్పటి నుంచి కూడా మేమంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నాము. చాలా అప్పటి స్టాఫ్ అయితే నిజంగా వాళ్ళందరూ కూడా కంటతడి పెడుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో చాలా యాంబిషియస్గా ఉండేవాడు. వాళ్ళందరూ కూడా తమ కళ్ళతో చూశారు ఎలా ఉండేవాడు, ఎలా చదువుకునేవాడు, స్పోర్ట్స్లో ఎంత యాక్టివ్గా ఉండేవాడు, అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాడు శ్రీనివాస్ కూచిభట్ల. అలాంటి విద్యార్థి ఎంతో యాంబిషియస్గా అమెరికా వెళ్ళి ఇలా శవమై తిరిగి వస్తాడని మేము ఏ రోజు కూడా ఊహించుకోలేదు. మా కాలేజ్ నుంచి వెళ్ళిన ఒక విద్యార్థి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి మళ్ళీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని మేము ఎవరు కూడా ఊహించలేదని వాళ్ళందరూ కూడా కంటతడి పెడుతున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. 10:30 ఆ సమయంలో ఇక్కడ నివాళులు అర్పించబోతున్నారు మొత్తం కాలేజ్ అంతా కూడా. ఓవర్ టు స్టూడియో. ఓకే చైతన్య.